సో అగ్రికల్చర్ ఇన్కమ్ ఫాస్ట్ ట్రాక్ అమ్మ. ఫాస్ట్ ట్రాక్ ఇట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. మీకు ఎగ్జామ్ టైంలో చాలా హెల్ప్ అవుతుంది ఫాస్ట్ ట్రాక్ అనేది. ఓకేనా? ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్కి సంబంధించి మీకు 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 కాన్సెప్ట్స్ సార్ అంటే, అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి, అసలు కండిషన్స్ ఏంటి, ఎప్పుడు మాత్రమే ఎగ్జామ్షన్స్ ఇస్తాం, అదొకటి. అండ్ సెకండ్ వన్ మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్. నెక్స్ట్ కాంపోజిట్ ఇన్కమ్. సో ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్. సార్ ద పవర్ టు లెవీ టాక్స్ ఆన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఇస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా? స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి దాని మీద ట్యాక్స్ వేయాలా లేదా అనే పవర్ ఉంటుంది. ఇట్ ఈస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. ఎంట్రీ నెంబర్ 46 స్టేట్ లిస్ట్ లో ఉంటుంది అగ్రికల్చర్ ఇన్కమ్ మీద టాక్సెస్ చేసే పవర్. అగ్రికల్చర్ ఇన్కమ్ డిఫైన్ చేశారు ఎక్కడ? సెక్షన్ 2 సబ్ సెక్షన్ 1 లో. సో అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్టెడ్ అని చెప్పింది ఎక్కడమ్మా? సెక్షన్ 10(1) లో చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. కండిషన్స్ అప్లైడా, కండిషన్స్ లేకుండానా? కండిషన్స్ అప్లై. ఆ కండిషన్స్ ఉంటేనే అగ్రికల్చర్ ఇన్కమ్ అంటాను, దాన్ని మాత్రమే ఎగ్జామ్స్ ఇస్తాను. అదర్ దాన్ దోస్ కండిషన్స్ ఇట్ ఈస్ నాట్ అగ్రికల్చర్ ఇన్కమ్. సార్ ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ వెదర్ ద అగ్రికల్చర్ ల్యాండ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా. అర్బన్ ఏరియాలో ఉన్నా సరే, రూరల్ ఏరియాలో ఉన్నా సరే, అది ఇండియాలో ఉంటే చాలు ఎగ్జామ్షన్ ఇస్తాను. అది ఇండియాలో ఉంటే చాలు. సార్ ఇఫ్ ద అగ్రికల్చర్ ల్యాండ్ ఈస్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియాలో సిచ్యువేట్ అయితే ఎగ్జామ్టెడా టాక్సబుల్ అమ్మా? ఇండియాలో ఉండాలి. అది అర్బన్ అయినా రూరల్ అయినా పర్లేదు. బట్ క్యాపిటల్ గెయిన్ చాప్టర్లో ఇదే డిఫర్ అవుతుంది మీకు. ఏం డిఫర్ అవుతుంది సార్? క్యాపిటల్ గెయిన్ అంటే ఎప్పుడు వస్తుంది? అగ్రికల్చర్ చేస్తే వస్తుందా? అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ చేస్తే వస్తుందా? సేల్ చేస్తే. అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ సోల్డ్ ఇన్ కేస్ ఆఫ్ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అది టాక్సబుల్ అమ్మ. రూరల్ అయితే ఎగ్జామ్టెడ్. బట్ అగ్రికల్చర్ ఇన్కమ్ మాత్రం ఏదైనా సరే ఎగ్జామ్టెడ్. సార్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎప్పుడు మాత్రమే ఎగ్జామ్షన్ ఇస్తాను అంటే, నువ్వు అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేస్తేనే ఎగ్జామ్షన్ ఇస్తాను. అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేయకుండా అగ్రికల్చర్ ఇన్కమ్ ఎగ్జామ్షన్ ఇవ్వను. సార్ ఈవెన్ దో అగ్రికల్చర్ ఆపరేషన్ చేయకుండా 2 ఇన్కమ్స్ కి ఎగ్జామ్షన్ ఇస్తాను. ఏంటి ఆ 2 ఇన్కమ్స్ సార్ అంటే, రెంట్ ఆర్ రెవెన్యూ డిరైవ్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ల్యాండ్. సో ఎనీ ఫార్మ్ హౌస్ ఆర్ బిల్డింగ్, ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎనీ ఫార్మ్ హౌస్ ఆర్ బిల్డింగ్ అటాచ్డ్ టు అగ్రికల్చర్ ల్యాండ్. ఇంకొకటి ఉంది నర్సరీ. ఏంటమ్మా అది? నర్సరీ. మొత్తం 3 ఎక్సెప్షన్స్ అమ్మా. నువ్వు అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేయకపోయినా నేను ఎగ్జామ్షన్ ఇస్తాను. ఏంటవి? రెంట్ ఆర్ రెవెన్యూ అంటే ఏంటి? నువ్వు అగ్రికల్చర్ ల్యాండ్ ని రెంట్కి ఇచ్చావు వేరే వాళ్ళకి, సో వాళ్ళు అందులో అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేసి నీకు షేర్ చేస్తున్నారు ఇన్కమ్ ని, ఎగ్జామ్టెడ్. నువ్వు అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేయకపోయినా నీకు ఆ షేర్ వస్తుంది కాబట్టి ఎగ్జామ్టెడ్. సార్ ఇక్కడ కూడా మనం ఫార్మ్ హౌస్ ఆర్ బిల్డింగ్ అటాచ్డ్ టు దట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఉందో, నువ్వు అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేయట్లేదు, ఎగ్జామ్టెడ్. నర్సరీ ఆల్సో. రిమైనింగ్ అన్ని కేసెస్లో కంపల్సరీ నువ్వు ఏం చేయాల్సిందే? అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేయాల్సిందే. సార్ అగ్రికల్చర్ ల్యాండ్ 2 టైప్స్ ఉంటుంది. అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్, రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్. సార్ ద ల్యాండ్ ఈజ్ ద నాట్ అ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ని అర్బన్ అంటాం. అసలు రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి, అర్బన్ అంటే ఏంటి? సార్ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ లో పాపులేషన్, ఆ విలేజ్ లో పాపులేషన్ లెస్ దాన్ 10,000 ఉంది, ఆ 10,000 ఉంది, ఆ 10,000 ఆ బిలో ఉంది సార్. ఆ ఊర్లో ఉన్నవి అన్ని రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంట. సార్ ఒకవేళ ఆ ఊర్లో పాపులేషన్ 10,000 నుంచి 1 lakh ఉంటే, సార్ ఆ సిటీలో ఏవైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో ఉన్నాయని అర్బన్ అయిపోతాయి అమ్మా. ఆ ప్లేస్ చుట్టుపక్కల ఉన్నాయని కూడా అర్బన్ అవుతాయి. రూరల్ రావాలి అంటే ఆ ప్లేస్ కి ఎంత దూరం ఉండాలి? 2 kilometers. సార్ ఒకవేళ ఆ ప్లేస్ పాపులేషన్ 1 lakh to 10 lakhs అయితే ఎంత కిలోమీటర్స్ అవే ఉండాలి రూరల్ రావాలంటే? 6 kilometers అవే ఉంటేనే రూరల్. ఆ లిమిట్స్ లో ఉంటే అర్బన్ అది. సార్ అదే 10 lakhs కంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎంత డిస్టెన్స్ ఉండాలి? 8 kilometers. సార్ ఏ డిస్టెన్స్ చూడాలి? నార్మల్ డిస్టెన్సా, ఏరియల్ డిస్టెన్సా? రోడ్ కాదు, ఏరియల్ డిస్టెన్స్ చూడాలి. అవి క్యాలిక్యులేట్ చేస్తారు. Sir, any land is urban agriculture land sold liable to capital gain. Rural agriculture land sold not liable to capital gain. But agriculture income is exempted, even it is urban or rural. Sir, agriculture operations అయితేనే నీకు ఎగ్జామ్స్ ఇస్తాను. అగ్రికల్చర్ ఆపరేషన్స్ అంటే ఏంటి సార్? సార్ బేసిక్ ఉంటాయి, సబ్సిక్వెంట్ ఉంటాయి. బినయ్ కుమార్ శర్మ కేసులా, సుప్రీంకోర్టు కేసులలో ఇవి చెప్పాడు. ఇవి మాత్రమే అగ్రికల్చర్ ఆపరేషన్స్, ఇవి ఉంటేనే ఎగ్జామ్స్ ఇవ్వు అని. సార్ బేసిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి సార్? ఇట్ మీన్స్ ద అప్లికేషన్ ఆఫ్ హ్యూమన్ స్కిల్ అండ్ లేబర్ అప్ టు ద ల్యాండ్ అండ్ ప్రియర్ జర్మినేషన్. అంటే ఏమేమి ఉండాలమ్మా? టిల్లింగ్ ఆఫ్ ల్యాండ్, సోయింగ్ ఆఫ్ సీడ్స్, ఇరిగేషన్ అండ్ ప్లాంటేషన్. అక్కడ వరకు బేసిక్ ఆపరేషన్స్. మరి సబ్సిక్వెంట్ ఆపరేషన్స్ అంటే ఇట్ మీన్స్ ద ఆపరేషన్స్ విచ్ ఫోర్సెస్ ద గ్రోత్, అంటే యూరియా వేయటం, ఫెర్టిలైజర్స్ వేయటం, ఇవన్నీ. అండ్ ఆల్సో ఫిట్ ఫర్ సేల్ అండ్ ప్రొడ్యూస్, రెండరింగ్ ద ప్రొడ్యూస్ ఫిట్ ఫర్ సేల్ ఇన్ ద మార్కెట్ విచ్ ఆర్ పర్ఫార్మ్ టు ప్రొడ్యూస్ ద స్ప్రౌట్స్ ఫ్రమ్ ది ల్యాండ్. స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత నువ్వు మార్కెట్లో సేల్ చేయడానికి, అవి గ్రో చేయడానికి, అండ్ వాటిని మార్కెట్ ఫిట్ ఫర్ సేల్కి రెడీ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మొత్తం ఏంటి సార్ అంటే సబ్సిక్వెంట్ ఆపరేషన్స్. సార్ నువ్వు ఓన్లీ అగ్రికల్చర్ ఆపరేషన్స్ చేస్తున్నావు, ఏ ఇన్కమ్ అమ్మా? అగ్రికల్చర్ ఇన్కమ్. బేసిక్ ప్లస్ సబ్సిక్వెంట్ చేస్తున్నావు, ఓన్లీ సబ్సిక్వెంట్ చేస్తున్నావు, నాన్ అగ్రికల్చర్. అంటే
నువ్వు అగ్రికల్చర్ ఇన్కమ్ చేయాలి అంటే కంపల్సరీ ఉండాలి, బేసిక్ ఆపరేషన్స్ ఉండాల్సిందే, ఓన్లీ సబ్సిక్వెంట్ చేస్తే కాదు. ఇన్కమ్ డిరైవ్డ్ ఫ్రమ్ షూటింగ్ అండ్ ఫిలిమ్స్, షూటింగ్ ఆర్ ఫిలిమింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్ మీద షూటింగ్ చేస్తున్నారు వాళ్ళు. సో నువ్వు అగ్రికల్చర్ చేసావు, షూటింగ్ చేస్తూ నీకు కొంత రెంట్ ఇచ్చారు. అగ్రికల్చర్ ఇన్కమా, నాన్ అగ్రికల్చర్ ఇన్కమా? సార్ మిల్కింగ్ కౌస్, కౌ నుంచి వచ్చిన మిల్క్ కానీ ఎగ్స్ కానీ సేల్ చేస్తున్నారు. అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చరా? ఇన్కమ్ ఫ్రమ్ ఫిషింగ్, సెల్లింగ్ ఆఫ్ వాటర్ టు అదర్ అగ్రికల్చర్ ల్యాండ్స్, ఎనీ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది అగ్రికల్చర్ ల్యాండ్, exception agriculture income. Selling of sprouts, spontaneously growing trees, agriculture and non-agriculture, because there is no tilling and plowing. Dividend received from the company engaged in agriculture activity. Dividend amma ikkada non agriculture. Company hands lo agriculture, nee hands lo endamma dividend, non agriculture. Income from nursery, agriculture income. Any share received from the partnership farm, agriculture income. Any rent received from the agriculture land, agriculture income. Income from farmhouse, ఇన్కమ్ ఫ్రమ్ మేకింగ్ బ్రిక్స్, ఇన్కమ్ ఫ్రమ్ కోల్ మైన్స్. ఇదంతా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం క్లాస్లో. ఎందుకు అని, ఎక్కడ బేసిక్ ఆపరేషన్స్ లేవో అదంతా నాన్ అగ్రికల్చర్, బేసిక్ ఆపరేషన్స్ ఉంటేనే అగ్రికల్చర్. సో సార్ ఇప్పుడు నాకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. అప్పుడు నీకు మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్ అప్లై అయ్యే ఛాన్సెస్. ఎప్పుడు మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్ అప్లై అవుతుంది సార్? సార్ ఇండివిజువల్కి హెచ్ఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపీకి మాత్రమే మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్ అప్లై అవుతుంది. సార్ ఇఫ్ ద మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్ ఎప్పుడు అప్లై అవుతుందంటే నీ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంతకంటే ఎక్సీడ్ అవ్వాలి, 5,000. నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్సీడ్ అవ్వాలి. వాట్ ఈస్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్? 2,50,000 కానీ, 3,00,000 కానీ, 5,00,000 కానీ, వాట్ ఎవర్ ది కేస్ మే. సార్ అలా మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్ అప్లై అవుతే ఫస్ట్ పాయింట్ రాయి, మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్ అప్లై అవుతుందని. దెన్ నువ్వేం చేయాలి? ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా? యాడ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్. సెకండ్ స్టెప్, tax, calculate tax on step number 1. Third step, agriculture income ki basic exemption limit add cheyandi. Fourth step, calculate tax on step number 3. Fifth step, difference between step number 2 and 4. Sixth step, adjust rebate, surcharge, cess. Sir rebate ki base enti? Agriculture income or non agriculture income? Non agriculture income. Exempted incomes are not based for the deciding rebate and surcharge. Final ga tax liability. దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. కాంపోజిట్ ఇన్కమ్. సార్ కాంపోజిట్ ఇన్కమ్ అంటే ఏంటి సార్? సార్ ఇఫ్ యు ఆర్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు ఉన్నావు సార్, నీకు కాంపోజిట్ ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ డైరెక్ట్ గా మార్కెట్ లో సేల్ చేస్తే ఏమొస్తుందమ్మా నీకు? అగ్రికల్చర్ ఇన్కమ్. ఫ్యాక్టరీకి తీసుకెళ్లి ప్రాసెస్ చేసి కమర్షియల్ ప్రొడ్యూస్ సేల్ చేస్తే నీకు రెండు ఉంటాయి. ఏంటమ్మా అది? అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్. సో ఆ రోజు ఫ్యాక్టరీకి తీసుకెళ్లే రోజు ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో అది మైనస్ కల్టివేషన్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తుంది నీకు? అగ్రికల్చర్ ఇన్కమ్. ఆ రిమైనింగ్ టర్న్ ఓవర్ అంటే ఏంటి? నువ్వు కమర్షియల్ ప్రొడ్యూస్ సేల్ చేస్తే టర్న్ ఓవర్ లోంచి ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసేసేయి, దాంట్లోంచి బిజినెస్ ఎక్స్పెన్స్ తీసేయి, నీకేమొస్తుందమ్మా? బీసీబీపీ. సార్ కానీ ఈ మెథడ్ అనేది ఇప్పుడు నేను చెప్పబోయే 3 ప్రొడక్ట్స్ కి అప్లై కాదు. అప్పుడు డిపార్ట్మెంట్ డిఫాల్ట్ పర్సంటేజెస్ చెప్పింది. ఏంటి ఆ 3 ప్రొడక్ట్స్? రబ్బర్, కాఫీ, టీ. రబ్బర్ కి అగ్రికల్చర్ ఇన్కమ్ ఎంత పర్సంటేజ్ అమ్మా? 65, 35. కాఫీ గ్రోన్ కర్డ్ అయితే 75, 25. కాఫీ గ్రోన్ కర్డ్ రోస్టెడ్ అయితే 55, 60, 40. టీ అయితే 40. దానికి ఒక ఎగ్జాంపుల్ అబౌట్ అగ్రికల్చర్ ఇన్కమ్. మీ క్వశ్చన్ వస్తే మాత్రం 5 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ క్వశ్చన్ వస్తే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. బికాస్ ఇట్ ఈస్ వెరీ రిలేటెడ్ టు బేసిక్. అది అగ్రికల్చర్ ఇన్కమ్.